సొంతంగా కార్లు లేకపోతే ఏదైనా టెంపో వ్యాన్స్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు చాలామంది. వీళ్ళు వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళేంత వరకు గోవింద గోవింద అనుకుంటూనే వెళ్తూ ఉంటారు. సరే మధ్య మధ్యలో అనకపోయినా మొత్తం మీద గోవిందనామ స్మరణతోనే వెళ్తారు. ఇక అలిపిరి దగ్గర స్టార్ట్ అయితే మాత్రం పూర్తిగా కొండ మీదకి వెళ్ళేంత వరకు గోవింద గోవింద నామస్మరణతో మారుమోగిపోతుంది. ఇక ఆ క్యూ లైన్స్లోనైతే చెప్పనవసరంలా. ఏదో ఇప్పుడు కుర్రవాళ్ళు లేకపోతే యంగ్స్టర్స్ సిగ్గుపడతారేమో కానీ మొత్తం మీద అయితే అది మారుమోగిపోయే పరిస్థితి. అలాంటి గోవిందుడికి సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేసి ప్రమాణ స్వీకారం చేసిన బోర్డు సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అసహ్యం పుడుతోంది. ఇలాంటి వాళ్ళు దేవుడి దగ్గర సేవ చేయడానికి వెళ్ళారా, దేవుడిని దోచుకోవడానికి వెళ్ళారా అని అంటే దోచుకోవడానికి వెళ్ళారని క్లియర్ అవుతుంది. అయితే అది ఆగదు కదా. ఇప్పుడంతా పశ్చాత్తాపాల పరంపర నడుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో పశ్చాత్తాపాల పరంపర చూసాం. ఒకళ్ళకి ఇద్దరు బయటకు వచ్చారు అప్రూవర్స్గా. ఒక అతను డైరెక్ట్గా అప్రూవర్గా మారిపోయాడు, ఇంకొక ఆయనేమో మేము చంపాము, వాళ్ళు ఎలా చేశారు ఇలా చేశారని చెప్తున్నాడు. ఇవాళ ఇంకొక వీడియో కూడా వచ్చింది. మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్, అప్పటి ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుకి ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్కి బహిరంగ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఆయన 15 నిమిషాల సుదీర్ఘ నిడివి గల వీడియో. అప్పుడు వాళ్ళు చేయమన్నారు, నేను చేయకుండా ఉండాల్సింది చేశాను, అది ఇదని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ లడ్డు కల్తీ విషయం ఉంది కదా, వెరీ పాపులర్, చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్కు సంబంధించి సిబిఐ ఎంటర్ అయింది, విచారణ జరుగుతోంది. సిబిఐకి అంతకు ముందు నుంచి పనిచేస్తున్న సిట్ అనుబంధంగా ఈ దర్యాప్తు సాగుతోంది. అయితే మాజీ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి, ఆయనని నిన్న విచారించారు, ఇవాళ విచారించారు. ఈయన ఆల్మోస్ట్ అప్రూవర్గా మారిపోయాడు. పశ్చాత్తాపం, ఎందుకంటే ఆయన ఈవోగా ఉన్నప్పుడే అనూహ్యమైన దెబ్బలు తిన్నాడు జీవితంలో. ఇక రిటైర్ అవుతాననగా అనూహ్యమైన షాక్స్ తిన్నాడు. అప్పటికే అనుకునేవాళ్ళు ఆయన చాలా ఇదవుతున్నాడు, నలిగిపోతున్నాడు అని. ఇప్పుడు ఒక్కొక్క విషయం బయట పెట్టేస్తున్నాడు. అదేంటయ్యా అంటే, నేను ఈవోగా ఉన్నప్పుడు ఈ లడ్డు కల్తీని ఆపి ఉండాల్సింది, నేను ఆ పని చేయలేకపోయాను అని ఒక పాయింట్ చెప్పాడు. రెండో పాయింట్, వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకే ఈ నెయ్యి కొనుగోళ్లు, కల్తీ నెయ్యి కొనుగోళ్లు, ఈ లడ్డు కల్తీ ఇవన్నీ జరిగాయి అనేది ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన ఇంకొక రహస్యం కాదు, చేదు నిజం. అది ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఒక ఒపీనియన్ ఉంది. ఆయన కొంచెం ఈ భక్తి ఇవి ఎక్కువ అనేది ఒపీనియన్ ఉంది. స్టిల్ నేనైతే అలాగ అనుకుంటున్నా. ఇప్పుడు మరి ధర్మారెడ్డి చెప్పిన దాని ప్రకారం సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు, అప్పుడు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి చెబితేనే ఇదంతా జరిగింది, ఆ మేరకే నిబంధనలు మార్చడం కానీ లేకపోతే కల్తీ నెయ్యి కొనుగోళ్లు కానీ ఇవన్నీ జరిగాయి అని ఆయన చెప్తున్నాడు. ఇంకో పక్క సుబ్బారెడ్డి గారిని విచారణకు రమ్మని సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఆయన ఏదో 4 రోజులు టైం అడిగినట్టున్నాడు రావడానికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాబాయ్ ఏమో టీటీడీ చైర్మన్ బాబాయ్, అబ్బాయి ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి. అబ్బాయికి చెప్పకుండా లేదా అబ్బాయి చెప్పకుండా బాబాయ్ ఏం చేసే పరిస్థితి ఉండదు. తనేమన్నా చేయాలనుకున్నా అబ్బాయికి చెప్పి చేయాలి, లేదా అబ్బాయి ఏది చెప్తే అది చేయాలి. ఇది నోన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే. సుబ్బారెడ్డి గారే కాదు, ఆ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ, గవర్నమెంట్లో కానీ లేకపోతే ఆ ప్రెమిసెస్లో కానీ పార్టీ ఆఫీస్లో కానీ ఏదైనా
ఈ సిచ్యువేషన్లో ధర్మారెడ్డి చెబుతున్న దాని ప్రకారం సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి కొనుగోలు చేశారు. 68 లక్షల లీటర్లు ఒక్క బోలేబాబా అనే ఒక డైరీ నుంచి. నేను మళ్ళీ చెప్తున్నా, 68 లక్షలు, 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు అంటే ఇక వీళ్ళని ఎలా ఆ గోవింద క్షమిస్తాడో లేకపోతే భక్తులు ఎలా క్షమిస్తారో నాకు తెలియదు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు చెప్పాలి. ఏంటా కీలకమైన అంశాలు అంటే, ఈ దుర్మార్గపు సంపాదన కోసం వీళ్ళు 6 నిబంధనలు మార్చేశారు. ఎప్పుడు 2020లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత 2020లో జరిగిన పాలక మండలి టీటీడీ బోర్డు సమావేశంలో నెయ్యి సేకరణకు టెండర్లు ఉంటాయి. ఆ టెండర్లకు కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. ఈ నిబంధనలకు సంబంధించి 6 నిబంధనలు మార్చేశారు. వాటిల్లో 18వ నిబంధన, ఆ నిబంధనల నంబర్ సీరియల్ నంబర్ ప్రకారం తీసుకుంటే 18వ నిబంధన ఏంటయ్యా అంటే, టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే 3 సంవత్సరాలుగా డైరీ నిర్వహిస్తూ ఉండాలి. ఇది బేసిక్ కండిషన్. దీన్ని 1 సంవత్సరానికి తగ్గించేశారు. దీన్ని 1 సంవత్సరం తగ్గించేసరికి అప్పుడే ఒక ఏడాది అయిన డైరీ ఓడు కూడా అప్లై చేసేవచ్చు. ఇక ఇది ఒక నిబంధన. దీనివల్ల ఏం జరిగింది, వైష్ణవి అనే ఒక డైరీని ఈ బోలేబాబా అనేవాడు నార్త్ ఇండియాకు సంబంధించిన వాడు కొని, ఆ వైష్ణవి దగ్గర కొన్న వైష్ణవిలో వీడు బోలేబాబే వాళ్ళు డైరెక్టర్లుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి నెయ్యి సరఫరా చేశారు. దానికోసం నిబంధన మార్చుకున్నారు. 3 సంవత్సరాల నుంచి సంవత్సరాన్ని తగ్గించుకున్నారు. ఇక 19వ నిబంధన, 4 లక్షల లీటర్లు రోజుకు ఆవు పాలను రైతుల నుంచే సేకరించాలి. ఆ డైరీ, ఏ డైరీ అయినా ఎవరైతే నెయ్యి సరఫరా చేయాలనుకుంటున్నారో టెండర్ నిబంధన ప్రకారం రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాలను రైతుల